ప్రియ భగవద్బంధువులారా, మనము ఆశ్వీజ మాసాన అమ్మవారిని అర్చించే నవరాత్రులు వచ్చాయి. అందులో భాగంగా రెండవ రోజు బాలా త్రిపుర సుందరి దేవిని మనం ఆరాధించాలి. మరి ఈ ఆశ్వీజ మాసాన్నే ఎందుకయ్యా అమ్మవారి ఆరాధన చేయాలి అని మనకు సందేహం కలుగుతుంటుంది. మానవుడు భగవంతుణ్ణి అర్చించే నిమిత్తుడు మాత్రమే, కానీ ఆ యొక్క మాసాన్ని, ఆ కాలాన్ని శాసించేది భగవానుడు. అంటే ఇక్కడ శక్తి స్వరూపిణైన అమ్మవారు ఆశ్వీజ మాసాన్ని తాను ఎంతో ప్రీతికర మాసంగా భావిస్తుంది. కాబట్టి తాను ఎంతగానో ప్రీతిగా భావించే ఈ మాసాన్ని ఆశ్వీజ మాసం అని, ఈ ఆశ్వీజ మాసంలో ఆశ్వీజ శుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు అమ్మవారి యొక్క అవతారాలను అర్చించడం సాంప్రదాయంగా ఉంది. కావున ఈ నవరాత్రుల్లో మరి రెండవ రోజు బాలా త్రిపుర సుందరిని ఆరాధించాలి మనం. ఈ అమ్మవారు విశేషత ఏంటంటే, త్రిపుర దేవి అంటే త్రిపురుడు అంటే ఈశ్వరుడు అని, బాలా త్రిపుర సుందరి దేవి అంటే ఈశ్వరుడి యొక్క భార్య అని అర్థం. కాబట్టి ఆ అమ్మవారిని మనం అర్చించడం ప్రప్రథమంగా జరుగుతుంది. మరి ఈ అమ్మవారిని అర్చించాలంటే అమ్మవారి మూలమంత్రం ఉంటుంది. ఆ మూలమంత్రంతో ఈ అమ్మవారిని అర్చించి అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాన్ని పెట్టాలి. ఇక్కడ మూలమంత్రాన్ని చెప్తున్నాను. ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందరియై నమో నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి అమ్మవారికి పాయసాన్నం నివేదించాలి. ఇది మనం బాలాదేవిని అర్చించే విధానం.